అందుకు బర్బరీకుడు నవ్వి సరే అని ఈ చెట్టుపై ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని సంధిస్తాడు. అది ఆ చెట్టుపై ఉన్న ఆకులన్నింటి మీద తన ముద్ర వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది. అది చూసిన బర్బరీకుడు, అయ్యా, ఒక ఆకు మీ కాలి కింద ఉంది, అందుకే బాణం మీ కాలు చుట్టూ తిరుగుతుంది, దయచేసి ఆ కాలు తీయండి అంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన కాలు ప్రక్కకి తీయగానే స్వామి కాలు కింద ఓ ఆకు కనిపిస్తుంది. బర్బరీకుడు గనక పాండవుల వ్యతిరేక పక్షాన చేరితే పాండవులకు ఎంత ప్రమాదం అని తలచి, బర్బరీక, నీవు బలహీనుల పక్షాన నిలబడితే ఆ పక్షం బలమైనదిగా మారుతుంది కదా, అలా నీవు పాండవులు కౌరవులు పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తే ఇక యుద్ధభూమిలో మిగిలేది ఎవరు అని అడుగుతాడు. ఆ మాటలకు బర్బరీకుడు, స్వామి, ఇంతకు మీకేం కావాలో కోరుకోండి అంటాడు. దానికి శ్రీకృష్ణుడు, యుద్ధ ప్రారంభానికి ముందు ఒక మహావీరుని తల బలి ఇవ్వాలి, అందుకు మీకంటే గొప్ప వీరుడు ఎవరున్నారు అంటాడు. వచ్చినవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని బర్బరీకునికి అర్థమై మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధమైపోతాడు. శ్రీకృష్ణ, నాదొక కోరిక అంటాడు. ఏమిటంటాడు శ్రీకృష్ణుడు. స్వామి, నాకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలనే కోరిక బలంగా ఉంది, కావున నా తలకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసే భాగ్యం కల్పించండి అని కోరతాడు. అందుకు అంగీకరించిన పరమాత్మ, బర్బరీక, నీవు గత జన్మలో యక్షుడివి, భూమి మీద అధర్మాన్ని శిక్షించడానికి మహావిష్ణువును అవతారం ఎత్తవలసిందిగా బ్రహ్మాది దేవతలు కోరడానికి వెళతారు. నీవు ఈ మాత్రానికే స్వామి ఎందుకు, నేనొక్కడినే చాలు కదా అని గర్వంగా చెప్తావు. అందుకు నొచ్చుకున్న బ్రహ్మ నిన్ను శపిస్తాడు. భూలోకంలో ధర్మానికి అధర్మానికి యుద్ధం వస్తే మొదటిగా బలయ్యేది నువ్వే అని శపిస్తాడు. అప్పుడు నీవు బ్రహ్మను క్షమించమని కోరగా నీ శిరస్సు ఖండించిన మరుక్షణము నీకు శాప విమోచనం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు నీకు శాప విమోచనం కల్పిస్తాడు అని చెప్తూ పరమాత్మ, ఈ భూలోకంలో నిన్ను తలుచుకుంటే చాలు, భక్తుల కష్టాలు తీరిపోతాయి అని వరమిస్తాడు. ఈ కథ చూసిన వారికి, విన్నవారిని ఆ పరమాత్మ రక్షించునుగాక.